హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమయు ప్రభావాలు దేవునికి చెందునుగాక. ఈ యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమల తండ్రి, దయగల తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ శక్తిని, నీ బలం, నీ జ్ఞానం, నీ శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యూట్యూబ్ ఎందరైతే చూస్తున్నారో వాళ్ళ జీవితాలలో కూడా గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఆదివారం మరి ఎందరో వాక్యాలు వింటూ ఉంటారు ప్రభా. యూట్యూబ్లో కానీ చర్చిలో కానీ ఎందరో వాక్యాలు వింటారు ప్రభా. మరి ఈ యూట్యూబ్ ద్వారా కూడా చాలామంది వాక్యం వినాలి, వాళ్ళ జీవితాలు మార్చుకోవాలా. నేను వెంబడించే పాత్రగా నిలబెట్టి గొప్ప కార్యాలు జరిగించండి. ఇప్పుడు పాట వినబోచుండగా నీ శక్తిని కుమ్మరింపు దయచేయమని, అదేవిధంగా వాక్యం వినబోచుండగా నీ శక్తిని బలం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి గ్రేసీ నా భార్య వచ్చి ఒక సాంగ్స్ పాడుతుంది, అందరు విందాం. అందరికీ ప్రేజలా. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు లేగి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు లేగి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోకములెన్నో దాగి ఉన్నను, దరిద్రము నన్ను తరించిన. లోకములెన్నో దాగి ఉన్నను, దరిద్రము నన్ను తరించి దీవించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన. చేతలే నన్ను ఆదరించిన. దుఃఖము నన్ను దయించిన నీవించిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కనురేగి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. పెంచిన దేవా నీకే స్తోత్రము. దయచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచి దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమయు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసి వాక్యం విందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమల తండ్రి, దయగల తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ శక్తిని,
నీ బలం, నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభయోగితమైన వాక్యం మా హృదయంలో ఫలింపచేయండి. నీ శక్తిని, నీ జ్ఞానం, నీ ఆత్మను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అరుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమయు కలుగునుగాక. మరి ఈరోజు వాక్యం ఏంటంటే విశ్వాసం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూసుకుందాం. హల్లెలూయా. ఇక్కడ 14వ అధ్యాయము మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనంలో, వెంటనే ఆ జన సమూహమును తాను పంపివేసినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. ఆయన ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండేను. అయితే యేసు ప్రభు ఏం చేసిండంటే జనసమూహాన్ని ముందుగానే పంపేశాడు. ఎందుకు పంపిండంటే యేసుక్రీస్తు ప్రార్థన చేయాలని ఆయనకు ఒక స్థలము ఒకటి ఉన్నది. ఆ స్థలంకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అరణ్యంలో ప్రార్థన చేసేవాడు, తర్వాత కొండ మీద పోయి ప్రార్థన చేసేవాడు, గెత్సెమనే తోటలో కూడా ప్రార్థన చేసేవాడు. ప్రతి క్షణము యేసుక్రీస్తు ప్రార్థన చేసేవాడు. మరి మన జీవితంలో కూడా ప్రార్థన ఉండాలి. అయితే యేసుక్రీస్తు ఏం చేసిండంటే ప్రార్థన చేయడానికి ఏకాంతంగా ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు ప్రార్థన చేయడానికి. ఆయన విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు విశ్వాసం ఏంటిది? ప్రార్థన చేయాలని. ప్రార్థన ద్వారానే సమస్తము దాగి ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రార్థన చేయడము నేర్చుకున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి ప్రార్థన చేశాడు. మరి మన జీవితంలో కూడా ప్రార్థన ఉండాలి, ఏకాంత ప్రార్థన ఉండాలి. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను. అయితే 24 వచ్చిన ఏమంటుందంటే, అప్పటికి ధోని దరికి దూరం ఉండగా గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను. అయితే యేసుక్రీస్తు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరి దగ్గరికి? శిష్యుల దగ్గరికి. శిష్యులు ఏమైపోతున్నారు? అలల చేత కొట్టబడుతూ ఉన్నారు. అలల చేత ఏమవుతున్నారు? కొట్టబడుతూ ఉన్నారు. అంటే ధోని ఏమైంది? అలల చేత, గాలి చేత ఏమైపోతుందా? ఆ యొక్క ధోని, ఆ యొక్క పడవ అలల చేత కొట్టబడుతూ ఉన్నది. మరి మన జీవితంలో కూడా కొన్ని సమస్యల వల్ల కొట్టబడుతూ ఉంటారు. కొన్ని సమస్యల వల్ల మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల వల్ల మన జీవితాలు కూడా కొట్టబడుతూ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థన జీవితం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే మనకు ప్రార్థన జీవితం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో, ప్రార్థన చేసి విశ్వాసం కలిగి జీవించాలి. అయితే శిష్యులు ఏం చేస్తున్నారు? అలల చేత కొట్టబడుతూ ఉన్నారు. అలల చేత ఏం చేస్తున్నారు? కొట్టబడుతూ ధోని మునిపోవడము ప్రారంభిస్తూ ఉన్నది. అయితే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? 4వ జాములో సముద్రం మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరి దగ్గరికి? శిష్యుల దగ్గరికి. మరి యేసు ప్రభు కూడా మనని రక్షించడానికి, మనని బాగు చేయడానికి ఆయన వస్తూ ఉంటాడు. కానీ మనమే యేసు ప్రభుని తోసేస్తున్నాం. మనమే యేసు ప్రభుని ఆహ్వానించుకుంటలే మన హృదయంలోకి. అంటే ధోని అంటే ఏంటిది? హృదయం అనే ధోని. ఈ హృదయం అనే ధోనిలో యేసు ప్రభు ఉండాలి. ఈ శరీరం అనే ధోనిలో యేసు ప్రభు ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభు నీ శరీరం అనే ధోనిలో మరి
నీ హృదయం అనే ధోనిలో ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ హృదయంలో కానీ నీ శరీరం అనే ధోనిలో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు నీకే సమస్యలు రావు. అయితే శిశువులు భయము చేత భయపడతా ఉన్నారు. భయం వచ్చేసింది, వాళ్ళ భయము ఆవరించేసింది. ఎందుకు ఆవరించిందంటే అలల చేత కొట్టబడుచుండే అలలు వచ్చేసినాయి. అయితే వాళ్ళు అనుకుంటున్నారు, అరే యేసు ప్రభు మాతో ఉంటే బాగుండు, యేసు ప్రభు మాతో ఉంటే బాగుండు. కానీ అక్కడ యేసు ప్రభు లేడు. ఎక్కడికి పోయిండు? ఆయన ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన మూయించుకొని 4వ జాములో సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు? శిశువుల దగ్గరికి నడుచుకుంటూ వచ్చి వాళ్ళను బాగు చేయాలని, వాళ్ళను కాపాడాలని. ఆ సముద్రము అలల చేత కొట్టబడుతుంది కదా, ఆ యొక్క ధోని. అయితే వాళ్ళని రక్షించడానికి వస్తూ ఉంటే యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? పట్టించుకుంటలేరు. ఒక భూతం 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 అని ఆయనను గుర్తించారు. ఇక్కడ 25వ వచనంలో ఏమంటుందంటే, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. అది యేసు ప్రభు సముద్రం మీదకి వెళ్ళి నడుచుకుంటూ 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 వస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గరికి? శిష్యుల దగ్గరికి. అలల చేత కొంటపడతా ఉన్నారు. వాళ్ళు ఒక సమస్యలో చిక్కుబడి ఉన్నారు. ఆ యొక్క సముద్రము వాళ్ళను ముంచేయడానికి సిద్ధంగా ఉన్నది. అని సముద్రం మీదకి వెళ్ళి యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే యేసు ప్రభు ఏమో సముద్రం మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తూ ఉంటే శిష్యులేమో అలల చేత కొట్టబడుతూ ఉన్నారు. ఈ సముద్రము యేసు ప్రభుకు లోబడి ఉన్నది. ఈ సృష్టి అంతా మనకు లోబడి ఉండాలంటే, ఈ సమస్యలన్నీ మన జీవితంలో పోవాలంటే మనకి ఏం కావాలంటే ప్రార్థన శక్తి, ప్రార్థన బలం, విశ్వాసం అనే ప్రార్థన శక్తి మనకు ఉండాలి. అయితే యేసు ప్రభుకు విశ్వాసం అనే ప్రార్థన శక్తి ఆయనలో ఉన్నది. శిశువులు అలల చేత కొట్టబడుతుంటే వాళ్ళని రక్షించడానికి వస్తూ ఉంటే ఆ శిశువులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు అని గుర్తించకుండా భూతం 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 అని యేసు ప్రభుని అంటున్నారు. ఈ రోజుల్లో కూడా ఏదన్నా సమస్య తీరినప్పుడే యేసయ్య అంటారు. అబు సమస్యల నుండి విడుదల అయినాకనే యేసు ప్రభు అంటారు. కానీ ఏ సమస్యలున్నా, ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు యేసు ప్రభునిగానే నువ్వు గుర్తించాల. కానీ ఆయన నువ్వు భూతం అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన భూతం దేవుడు కాదు. ఆయనే మన రక్షకుడు, మన యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. నువ్వు ఆయనను మహిమపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆరాధనకు యోగుడుగా వచ్చాడు. మనం ఆయన నమ్ముతామని, ఆయనను మనం స్తుతిస్తామని, ఆయనను ఆరాధిస్తామని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. మళ్ళా త్వరలో రాబోతున్నాడని వాక్యము తెలియజేస్తున్నది. అయితే ఇక్కడ 26వ వచనం ఏమంటున్నాడంటే, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడిపోతామని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఆయన సముద్రం మీకెళ్ళి నడుచుకుంటా వస్తున్నాడు యేసయ్య. మరి సముద్రమే లోబడి ఉన్నారు. మనము ఎప్పుడు చూడలేదు, వింత ఎప్పుడు చూడలేదు. ఆ యేసు ప్రభు అక్కడికి వెళ్ళి వస్తూ ఉన్నాడు అని గుర్తించకుండా అగో భూతం 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 అయ్యో భూతం అని భయము చేత కేకలు వేస్తున్నారు. ఒక దిక్కేమో అలల చేత భయము చేత భయపడతా ఉన్నారు. ఇంకో దిక్కేమో భూతము, దయ్యమే మా మీదకి వచ్చేస్తున్నదేమో, దయ్యమే ఆ యొక్క భూతమే మా దగ్గరకు వచ్చేస్తున్నదేమో అని భయము చేత కేకలు వేస్తూ ఉన్నారు. అయితే అలల చేత కేకలు వేస్తున్నారు. ఇంకో సైడ్ చూస్తేనేమో భూతం మా మీదకి వచ్చేస్తుంది. అయ్యో భూతం, ఈ భూతమే ఈ అలలు రప్పించిందేమో, ఈ భూతమే అలలు రప్పించిందేమని యేసయ్యను గుర్తుపట్టకుండా యేసయ్యనే భూతమని గుర్తుపట్టారు. యేసయ్యను ఒక భూతమని వాళ్ళు గుర్తుపట్టారు. ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళకు కనబడలే. ఎందుకంటే ఆయన 4వ జాములో, రాత్రి వేళ 4వ జాములో వస్తున్నాడు కాబట్టి
మబ్బుల 4 గంటలకు వస్తున్నాడు కాబట్టి భూతమని గుర్తించారు. అయితే ఇక్కడ భయము చేత కేకలు వేస్తున్నారు. అయితే 27 వచనంలో ఏమంటుండంటే, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే భయపడకూడని వారితో చెప్పగా, వెంటనే యేసు ఏమంటున్నాడు? నేనే అంటున్నాడు. నేనంటే అంటే యేసు, మీతో నేను తిరిగినాను, మీతో ఉన్నాను, మీరు నాతో తిరిగిరు, నేను మీతో తిరిగిన అని నేనే అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. నేనే యేసు ప్రభుని అని యేసు ప్రభు చెబుతా ఉన్నా కూడా వాళ్ళు భూతమని గుర్తించారు. కానీ యేసు ప్రభులో ఉన్న దైవిక శక్తి, ఆ బలము, ఆయన సముద్రం మీదకి నడుస్తున్నాడు కాబట్టి ఈయన నిజమైన యేసు ప్రభాని గుర్తించలేకపోయారు. మనం గుర్తిస్తున్నామా? సమస్యలు ఉంటేనే, ఆ సమస్యలు రాగానే ఆయన భూతం అనుకుంటున్నాం. సమస్యలు తీరిపోగానైనా దేవుడని మనం ఎందుకు అనుకుంటున్నాం? నీ సమస్యలు ఉన్నా లేకున్నా, కష్టం ఉన్నా లేకున్నా, నీవు యేసు ప్రభుని దేవునిగానే నువ్వు గుర్తించాలి. ఈ రోజులో సమస్య తీరిపోగానే నా దేవుడు అంటున్నావు. సమస్యలు ఉన్నప్పుడేమో నా దేవుడు కాదని నువ్వు అనుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ 27 వచనం ఏమంటున్నా, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి. మన జీవితంలో ఏం కావాలి? ధైర్యము కావాలి. ఈ రోజుల్లో ధైర్యము లేదు. ఏ రోజులలో కొంతమందికి ధైర్యము లేదు. సమస్యలు వచ్చినా, ఏ శరీర ప్రాబ్లంలు వచ్చినా భయము చేత అల్లాడిపోతూ ఉంటారు. అనారోగ్య సమస్యను బట్టి, ఇంటి అప్పుల సమస్యను బట్టి అల్లాడిపోతూ ఉంటారు. నువ్వేం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? యేసు ప్రభుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. యేసు ప్రభు నాకున్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, నాకు లేమీ లేదు. అందుకని దావీదు ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటాడు. ఎందుకంటాడు ఆ మాట? అంటే దేవుడు, ఆ ప్రభువు దావీదుకు తోడై ఉన్నాడు. ఈ రోజుల్లో దేవుడు నీకు తోడై ఉన్నాడా? ప్రతి క్షణము దేవుడు నీకు తోడై ఉన్నాడా? కష్టకాలంలో కావచ్చు, నష్టకాలంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, ఇంకా శరీర బలహీనతలను బట్టి కావచ్చు, ఏ ప్రాబ్లం వచ్చినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? లేదంటే సమస్యలను బట్టి నువ్వు భయపడుతున్నావా? ఈ లోక ఆశలను, ఈ లోక తలంపులను పట్టుకొని నువ్వు భయము చెందుతున్నావా? నువ్వు భయము చెందడానికి వీలేదు, నువ్వు దిగులు చెందడానికి వీలేదు. నువ్వు యేసు ప్రభుని పట్టుకొని ఆ యేసే దగ్గర నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా, నాకున్నందుకు వందనాలు, నా పక్షంలో నువ్వు ఉన్నందుకు వందనాలు అని ప్రభును నువ్వు మహిమపరుస్తూ ఉండాలి. ఇక్కడ ఏమంటున్నంటే, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడిన వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. పేతురు అంటా ఉన్నాడు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మనగా. అయితే నువ్వు యేసు ప్రభు కదా, నువ్వు దేవుడు కదా, నువ్వు దైవ కుమారుడివి కదా, మరి నేను కూడా నువ్వు ఎట్లయితే సముద్రం మీదకెళ్ళి నడుచుకుంటూ వస్తున్నావో నేను కూడా నీ వద్దకు సముద్రం మీదకెళ్ళి నడుచుకుంటూ వస్తానని ఆశ కలిగి జీవించాడు. ఎవరు? పేతురు. నీవే దేవుడవైతే, నీవే ప్రభువు అయితే నేను కూడా నీళ్ళ మీదకెళ్ళి నడుచుకుంటూ వస్తానని పేతురు అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? పేతురు అన్నాడు. 29 వచనం ఏమంటున్నాడంటే, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ ఆయన రమ్మనగానే వచ్చేయి, యేసు ప్రభు రమ్మన్నప్పుడే మనం పోవాలి. యేసు ప్రభు దేవుడు నీకు దర్శన రూపంలో కానీ ఏ రూపంలో అయితే దేవుడు నీతో మాట్లాడుతాడో అప్పుడే నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చెయ్యాలి. ఆయన ఎదుట నువ్వు సాగిలపడాలి. ఎప్పుడే ఆయన రమ్మంటావు 2 చేతులు చాపి పేతురుని ఏ విధంగా అయితే రమ్మంటున్నాడు, ఈరోజు నిన్ను కూడా రమ్మంటావు. నా వద్దకు రా, నీకు విశ్రాంతిని కలుగజేస్తా, నీ కష్టాల నుంచి నేను తొలగిస్తా, నీ అప్పుల విషయంలో నేను తొలగిస్తా, నీకు ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్య నుండి నేను విడుదల చేస్తా, రా అని యేసు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు.
మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ అప్పంతా తీర్చుకుంటావా? మరి ఎలీషా ప్రవక్త కాలములో ఒక 5వ వారాల ఒక స్త్రీ వాళ్ళ ఆయన చనిపోయినప్పుడు ఎలీషాకు మొరపెట్టుకుంది. ఎలీషాకైతే ఎప్పుడైతే మొరపెట్టుకుందో ఆ పాత్రలన్నీ నిండిపోయినాయి. ఆమె అప్పంతా తీర్చబడ్డది. అంటే ఒక నూనె కుండ ద్వారానే ఆమె అప్పంతా తీర్చుకున్నది. కారణం ఏంటంటే చిన్న వాటితోటి దేవుడు గొప్ప వాటిని చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. మరి మోషే చేతిలో చిన్న కర్ర ఉంది కానీ పెద్ద సముద్రమే పాయాలైపోయింది. మరి చిన్న కుండ ఉంటే ఆ చిన్న కుండలో నూనె ఉండిపోయింది. చిన్న అప్పడము ద్వారా ఏలియా ఒక 5వ వారాలు కుమారుని బ్రతికించాడు. ఈ సముద్రము చిన్నదే కానీ లోకమే పెద్దది. కానీ మన జీవితంలో ఎవరు ఉండాలంటే ప్రభు ఉండాలి. ఆ సముద్రం మీద యేసు ప్రభు ఎప్పుడైతే నడుచుకుంటూ వస్తూ ఉన్నాడో పేతురు రా అనగానే నడుచుకుంటూ పోతా ఉన్నాడంట. 29లో ఏమంటున్నాడు? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూసి భయపడి మునిపోసాగి. ఏం చేస్తా ఉన్నాడంట? మరి యేసు ప్రభును చూస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభు రమ్మన్నప్పుడు యేసు ప్రభును చూసుకుంటూ పోవాలి. యేసు ప్రభు రమ్మంటూ ఉంటాడు, నిన్ను రమ్మంటాడు, నన్ను రమ్మంటాడు, అందరినీ రమ్మంటాడు. మన విశ్వాసం దేని మీద ఉన్నది? ఈ లోకాశలకు, లోక తలంపులకు మనం గురై ఉంటున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యేసు ప్రభు రమ్మన్నాడు. ఎవరిని రమ్మన్నాడు? పేతురు రమ్మన్నాడు. రమ్మనంగానే మరి యేసు ప్రభుని చూసుకుంటేనే వెళ్ళిపోవాలి ముందుకు. మళ్ళీ ఇటు అటు ఇటు అటు ఇటు అటు తిరిగిండు. అంటే గాలిని, సముద్రాన్ని, వచ్చే ఎదురు గాళ్ళను ఇవన్నీ చూసి ఏం చేస్తున్నాడు? మునిగిపోయే సాగాను. ఎప్పుడైతే యేసు ప్రభు రమ్మన్నప్పుడు యేసు ప్రభుని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ రోజుల్లో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, సేవ చేయాలి అని దేవుడు నిన్ను పిలుస్తుంటే మరి ఆయన పిలుపుకు లోబడి నువ్వు ముందుకు పోవాలి. కానీ మాల లోకాశలు, లోక తలంపులు, లోక ఆలస్యాలు నువ్వు తిరగడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు పిలిస్తే ఖచ్చితంగా ఆయనను చూసుకుంటే నువ్వు ముందుకు సాగాలి. ఎందుకంటే సాతానుడు మనల్ని భయపెట్టజిద్దామని చూస్తూ ఉంటాడు. ప్రతి క్షణము మనని భయము చేత, అనారోగ్య సమస్యల విషయము చేత, అప్పుల విషయంలో చేత వాడు మనల్ని భయపెడతా ఉంటాడు. ఈ భయాల నుండి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు యేసు వైపు చూసుకుంటూ నడవాలి. అయితే 29లో ఏమంటాడు? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఆయన వద్దకు వెళ్ళటం నీళ్ళ మీద నడిచెను కానీ గాలిని చూసి భయపడి మునిగిపోయేసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఏం చేస్తా ఉన్నాడంట? ఎప్పుడైతే పేతురు దోణి దిగి సముద్రంకి నడుచుకుంటూ పోతా ఉన్నాడు, సగం దూరం దాకా నడుచుకుంటూ పోయాడు. పోయినా కూడా ఆ మధ్యలో ఏమైపోయిందంటే గాలిని చూసి భయపడ్డాడు. ఏ రోజులలో లోకాన్ని చూసి నువ్వు భయపడుతున్నావా? అప్పుల విషయంలో చూసి నువ్వు భయపడుతూ ఉన్నావా? అనారోగ్య సమస్యలను చూసి నువ్వు భయపడుతూ ఉన్నావా? దేని విషయంలో అయితే నువ్వు భయపడుతున్నావు జ్ఞాపకం చేసుకో. ఆ వీటిని నువ్వు గుర్తు పెట్టుకోవద్దు, నీ మనసును పెట్టుకోవద్దు. నువ్వు యేసు ప్రభును మాత్రమే నీ హృదయంలో పెట్టుకోవాలి. యేసు ప్రభును మాత్రమే, నాకు దేవుడు ఉన్నాడు, నేను మరణిస్తే ఖచ్చితంగా పరలోకానికి నేను పోతా. ఈ అనారోగ్య సమస్యలు వచ్చినా, ఏ ప్రాబ్లంలు వచ్చినా నేను కలత చెందను, ఏమి చెందను. నా ప్రభు మీద నేను ఆధారపడి ఉంటా, నా ప్రభుని వైపే నేను చూసుకుంటా పోతా. అందుకనే దేవుడు ఏమన్నాడు? భూతిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడని యేసు ప్రభు చెప్పాడు. అంటే నీ మనసు, నీ తలంపులు, నీ ఆలోచన, నీ కళ్ళన్నీ ఆయన మీదనే ఉండాలి. ఈ లోక ఆశలకు, లోక తలంపులకు నువ్వు ఎటు తిరగడానికి వీలేదు. అయితే పేతురు ఏం చేసిండంటే మంచిగా నడుచుకుంటూ ముందుకు పోయాడు. కానీ మధ్యలో ఏమైపోయింది? సముద్రంలో మునిగిపోతూ ఉన్నాడు. ఆ సముద్రంలో ఏమైపోతున్నాడు? మునిగిపోతూ ఉన్నాడు. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిండు. గాలిని చూసి భయపడ్డాడట. గాలిని చూసి ఏం చేసిండు? భయపడ్డాడు. గాలికే చూసి భయపడ్డాడు, మునిగిపోయే సాగాను. అప్పుడు ప్రభువా నన్ను
రక్షించుమని కేకలు వేసాను. ఏం చేస్తున్నాడు? రక్షించుమని కేకలు వేస్తూ ఉన్నాడు. అంతకుముందేమో యేసు ప్రభుని భూతం 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 అన్నాడు పేతురు. భూతం 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 యేసు ప్రభు సముద్రంకి నడుచుకుంటూ భూతం 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 అని అన్నారు, వాళ్ళు శిష్యులు అన్నారు. మరి పేతురు కూడా నువ్వు ప్రభువైతే, నువ్వు దేవుడవైతే, నువ్వు పరిశుద్ధమైన దేవుడవైతే నువ్వు ఎట్లయితే నడుచుకుంటూ వస్తున్నావు సముద్రం మీదకి, నేను కూడా అదే విధంగా నడుచుకుంటూ వస్తా అని తీర్మానం చేసుకుని సముద్రం మీదకి నడుచుకుంటూ పోయిండు. గాలిని చూసి మునిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసిండంట. ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తూ ఉన్నాడు. కష్టకాలంలోనే కేకలు వేస్తూ ఉంటారు కొంతమంది, నష్టకాలంలోనే కేకలు వేస్తూ ఉంటారు. ఏదన్నా అప్పు సమస్యలు వచ్చినప్పుడే కేకలు వేసుకుంటూ ప్రభువా ఈ సమస్య నుంచి నన్ను తొలగించు, ఈ అప్పు బాధల నుంచి నన్ను తొలగించు, ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి నన్ను తొలగించు అని కేకలు వేసుకుంటూ ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు కేకలు గుర్తుకొస్తాయి. మంచిగా ఉన్నప్పుడు కేకలు గుర్తుకురావు. మంచిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. మంచిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. కానీ అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తుకొస్తాడు. అయితే పేతురుకు ఎప్పుడు గుర్తుకొచ్చాడు? ఆయన సముద్రం మీదకి వెళ్ళి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన గుర్తుపట్టలే పేతురు యేసుప్రభు అని. ఆయన భూతంగానే గుర్తించాడు. తర్వాత ప్రభువా నేనే అంటున్నావు కదా, నీవే ప్రభు అయితే నేను సముద్రం మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తా ఆయన సముద్రం దాకా నడుచుకుంటూ పోయాడు. సగం దూరం నడుచుకుంటూ పోయాడు, మునిగిపోయాడు. ప్రభు నన్ను రక్షించమని కేకలు వేశాను. 31 వచనంలో ఏమంటుండంటే, వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితీవి అతనితో చెప్పాను. వెంటనే యేసు చెయ్యి చాపిండు. పేతురు సముద్రంలో మునిగిపోతూ ఉన్నప్పుడు నన్ను రక్షించు ప్రభా, నన్ను రక్షించు ప్రభా, నన్ను రక్షించు ప్రభా అని కేకలు వేశాడంట. మరి కేకలు వేస్తే పేతురు ఆయనని పేతురుని విడిచిపెట్టిండా? అతని చెయ్యి పట్టుకున్నాడు. ఎవరైతే కష్టకాలంలో దేవునికి మొరపెడతారో వాళ్ళ చెయ్యి పట్టుకొనే ఉంటాడు. నువ్వు కష్టకాలంలో ఉన్నావేమో, దుఃఖ కాలంలో ఉన్నావేమో, నిన్ను ఆదరించేవారు ఎవరు లేరేమో, నిన్ను పట్టించుకునేవారు ఎవరు లేరేమో, కానీ యేసు ప్రభు నిన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడు. నీ పక్షంలో దేవుడు ఉన్నాడు. నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే, నీ సమస్యల నుంచి తొలగించేవాడు దేవుడే. నీ కుటుంబం పట్టించుకోకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ కుటుంబమే నిన్ను వెలివేయవచ్చు. కానీ మన దేవుడు ఏ దేవుడు? అందరి లాంటి దేవుడు కాదు. మనుషుల వంటి స్వభావం యేసయ్యకు లేదు. ఆయనకు ఉన్న స్వభావమే ఉన్నది. ఆయన స్వభావం ఏంటిది? ఆయన హృదయం ఎటువంటిది? కనికరం గల మనసు యేసు ప్రభుది. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ వైపు ఆయన చెవులు పెట్టి వినే దేవుడు. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు. కానీ నువ్వు గడికొకసారి ప్రార్థన చేస్తున్నావు, నీ స్టప్ టైంలో ప్రార్థన చేస్తున్నావు, నా చెవు నీ వైపు పెట్టను, నీ వైపు నా చెవుని తిప్పను అనే దేవుడు కాదు. నువ్వు ఏ టైంలో చేయి, నువ్వు సంవత్సరానికి చేస్తావో, 2 నెలలు చేస్తావో, 3 నెలలు చేస్తావో, రోజు చేస్తావో, ఎట్లనైనా ప్రార్థన చేయి, నీ ఏ విధంగా ప్రార్థన చేయి, ఆయన ప్రార్థన ఆలకించేవాడు. అయ్యో నా ప్రార్థన ఆలకిస్తలేడు, నా ప్రార్థనకు జవాబు వస్తలేదు, అయ్యో నేను ఏం చేద్దునని నువ్వు చింతించడం అవసరమే లేదు. నువ్వు ప్రతి క్షణము నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఇంకా మంచిది. రోజు ప్రార్థన చేయాలి, రోజు దేవుని మహిమపరచాలి, రోజు దేవుని ఆరాధించాలి. ఇక్కడ ఏమంటుండు 31 వచనంలో, వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. యేసు చెయ్యి పట్టుకున్నాడంట, పేతురు చెయ్యి పట్టుకున్నాడు. అంటే సముద్రంలో మునిగిపోతున్న పేతురును పట్టుకున్నాడు.
నువ్వు లోకాశలో లోక తలంపులో నువ్వు పడిపోతూ ఉంటే యేసు ప్రభు చూసే దేవుడు కాదు. నీ చెయ్యిని పట్టుకొని ఆయన రాజ్యంలోనికి తీసుకుపోయే దేవుడు ఆయన. నువ్వు లోకంలో కలిసిపోతుంటే, లోకాశల్లో ఇష్టానుసారంగా బ్రతుకుతూ, ఇష్టానుసారంగా నడుస్తూ, ఇష్టమైన బ్రతుకుతే ఆయన చూసి ఉండే దేవుడు కాదు. నీ తల్లిదండ్రులు నిన్ను చూడకపోవచ్చు, నీ చుట్టాలు, నీ బంధువులు ఎవరు నిన్ను చూడకపోవచ్చునేమో, కానీ నువ్వు లోకంలో కలుస్తుంటే ఒక తాగుడికో కానీ, వ్యభిచారానికో కానీ, ఒక దొంగతనాలకో కానీ, దేనికైనా నువ్వు బానిసవైతే నీ తల్లిదండ్రులు నిన్ను చూడకపోవచ్చు, కానీ దేవుడు ప్రతి క్షణము చూసి ఆ పాప